మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమాగా గుంటూరు కారం వచ్చింది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా మొదటి వారు సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్తో సినిమా బాగానే వసూలు చేసింది. ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. మొత్తంగా 110 కోట్ల వరకు షేర్ ఉంటుందని ట్రేడ్ పండితుల సమాచారం. నెగిటివ్ టాక్ వచ్చిన ఓ సినిమాకి 131 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో 110 కోట్ల వరకు రీచ్ అవడం అంటే చిన్న విషయం కాదు. ఆ రకంగా గుంటూరు కారంతో మహేష్ బాబు ఓ ట్రెండ్ సెట్ చేసినట్టని చెప్పాలి. ఇది ఎలా ఉండగా గుంటూరు కారం సినిమాకి ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. దానికి మిగతా హీరోల ఫ్యాన్స్ డిజాస్టర్గా స్ప్రెడ్ చేయడం జరిగింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్లో చాలా మందికి ఈ సినిమా నచ్చింది. ప్రమోషన్ కరెక్ట్గా చేసుకుంటే ఈ సినిమా ఫలితం ఖచ్చితంగా ఇంకా బెటర్గా ఉండేది అనేది వాస్తవం. గుంటూరు కారంలో మహేష్ నటన చాలా బాగుంటుంది. అతని తర్వాత ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా ఈశ్వరీరావు అనే చెప్పాలి. ఆమె మహేష్కి అత్త పాత్రలో చాలా చక్కగా నటించింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా త్రివిక్రమ్ టాలీవుడ్ యాంకర్ అనసూయను అనుకున్నారట. కానీ ఈ సినిమాలో ఈశ్వరీరావు మీనాక్షి చౌదరికి తల్లిగా కూడా కనిపిస్తుంది. ఓ హీరోయిన్కి తల్లిగా చేయడం అంటే అనసూయ ఒప్పుకుంటుందో లేదో అనే కన్ఫ్యూజన్తో త్రివిక్రమ్ అనే టీం కూడా ఈశ్వరీరావుని ఫైనల్ చేశారట. గతంలో ఈశ్వరీరావు గారు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ సినిమాలో కూడా నటించడం జరిగింది.